తీస్తున్నా బాయ్ ఏదో చిన్న చిన్నగా. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. హోప్ ఎవ్రీబడి ఇస్ ఇన్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను బ్లాగ్ ఇంట్లోనే స్టార్ట్ చేయాలి, కానీ నాకు లేట్ అయిపోయింది. ఆల్రెడీ 8:15 అయిపోయింది రాత్రి. ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ప్రీ వర్కౌట్ తీసుకున్నా. దీన్ని దాగి చెస్ట్ ట్రైసిప్ షోల్డర్ వర్కౌట్ ఉంది, ఇచ్చి పడాలి. బేసిక్గా నేను ఇప్పుడు చెస్ట్ స్టార్ట్ చేసినా నేను అప్పర్ పార్ట్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా అప్పర్ చెస్ట్ కొంచెం వీక్ ఉంటుంది. దాని తర్వాత ఐ గో టు మీడియల్ చెస్ట్, దాని తర్వాత లోవర్. సో ఇది నా చెస్ట్ స్ప్లిట్ అన్నట్టు, అట్లా ఫాలో అవుతా. ఇప్పుడైతే అప్పర్ చెస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చెస్ట్ అనేది ముందుకు పెట్టాలి. మీరు ఈ కేబుల్ ఫ్లాష్ కొడుతున్నప్పుడు, కేబుల్ అంటున్నా సారీ, మెషిన్ ఫ్లాష్ కొడుతున్నప్పుడు చెస్ట్ ఎప్పుడు ముందుకు పెట్టుకోవాలి. స్క్వీజ్ అవుతుందో చెక్ చేసుకోండి ఇట్లా, అండ్ పాజ్ ఫర్ 2 seconds. పడుతుందా? And then single hand. Two, one. అప్పర్ చెస్ట్ అయిపోయింది, మీడియల్ చెస్ట్ అయిపోయింది, లోవర్ చెస్ట్ ఒక్కటి బాకీ. ఇంకా దానికి డిక్లైన్ కొడదాం అనుకుంటున్నా. దీని తర్వాత షోల్డర్ ఉంది, ట్రైసిప్ ఉంది. షోల్డర్కి ఒక 3 వేరియేషన్స్, ట్రైసిప్ ఒక 2 వేరియేషన్స్ కొట్టి వర్క్ కంప్లీట్ చేసి బ్యాగ్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ స్టెప్ కౌంట్ పోవాలి. పొద్దునకెళ్ళి నేను నడవడం కూడా నడవలేదు, ఇంకా 20,000 స్టెప్స్ మిగిలినాయి. ఎట్లా పోయి కంప్లీట్ చేయాలి. సో అది సంగతి. ఓకే, ఇంకో సెట్ తర్వాత వెళ్ళి అప్రైట్ రోస్, దాని తర్వాత మళ్ళీ లాటరల్ రైజెస్.
ఐసోలేటెడ్ మూమెంట్స్ని ఎప్పుడు మెల్లగా చేయాలి. మీ మైండ్ మజిల్ కనెక్షన్ గట్టిగా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. మీ మైండ్ మజిల్ కనెక్షన్ గట్టిగా మ్యాటర్ అవుతుంది ఐసోలేటెడ్ మూమెంట్లో. ఖచ్చితంగా మైండ్ మజిల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. దేంట్లో ఇంపార్టెంట్, కానీ దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ప్రెషర్ ఎక్కువ పడాలి, మెల్ల కిందికి చేయండి. దీని తర్వాత నేను హాఫ్ రెప్స్ కొడతా. 1 2 3 4. అది కూడా మెయింటైన్ కొట్టాలి. 3 2 1. అమ్మా చిరిగిపోతుందిరా బాబు షోల్డర్. అమ్మా ఎప్పుడు కరెక్ట్గా చూసుకుంటే చెస్ట్ వర్కౌట్ అయిపోయింది, షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ట్రైసిప్ ఇంకా 2 వేరియేషన్లు ఉన్నాయి. నేను 2 వేరియేషన్లు కొడతా. ఒకటి రోప్ పుష్ డౌన్స్ కొడతా, ఇంకొకటి నెక్స్ట్ స్కల్ క్రషర్స్ కొడతా. బేసిక్గా నా ట్రైసిప్ ఇంటర్నల్ వచ్చి ముందు నా ట్రైసిప్ అసలు లేకపోతుండే. అంటే స్కల్ క్రషర్స్ నేను ప్రయారిటీ ఇవ్వలేదు, కానీ దాని తర్వాత ఏదైనా స్టార్ట్ చేసిన. దాని తర్వాత మాక్సిమం ట్రైసిప్ గ్రో అయిందంటే ఇది స్కల్ క్రషర్స్ వల్లనే. లేకపోతే అంటే అవ్వకపోతున్నాను చెప్పి నేను నమ్ముతా బేసిక్గా. అంటే ముందే నెగ్లెక్ట్ చేసిన స్కల్ క్రషర్స్ని, కానీ ఇప్పుడు కొట్టిన తర్వాత ట్రైసిప్లో చాలా చేంజ్ రావడం స్టార్ట్ అయింది, వచ్చింది కూడా. నేను ఎప్పుడు ఏ బార్ మూమెంట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా ఎంటీ రాడ్తో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎంటీ టు ఫుల్ వెయిటెడ్ హైపోట్రఫీ అన్నట్టు. ఫస్ట్ ఎంటీ బార్తో మెయింటైన్ రెప్స్ కొట్టి అదే వెయిట్స్ ఒక్కొక్క ప్లేట్ యాడ్ చేసుకుంటూ పోతాను. బేసిక్గా అప్పుడు నాకు హైపోట్రఫీ నాకు కొంచెం ఎక్కువ పడుతుంది నాకు అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. యూ విల్ ఆల్సో ఫీల్ గుడ్. 7 6 5 4 3 2 1 ఈ వేరియేషన్ ట్రై చేయండి. ఫస్ట్ మామూలు స్కల్కేషన్ కొట్టిన తర్వాత మీ నోస్ వరకు రానియండి. అంటే పర్పెండిక్యులర్ టు యువర్ నోస్. స్ట్రైట్గా ఒక 10 reps కొట్టిన తర్వాత యూ విల్ ఫీల్ ఇట్. ఇంకొంచెం ఎక్కువ హైపోట్రఫీ పడేట్టు అనిపిస్తుంది. ట్రైసిప్ యూ విల్ ఫీల్ యువర్ ట్రైసిప్ బేసిక్గా కొట్టాలి. Move. అయిపోయింది వర్కౌట్. లాస్ట్ వేరియేషన్. దీని తర్వాత ఏం మాత్రం పంప్ వచ్చింది చెప్పి చూసుకుందాం. ట్రైసిప్ కొట్టేటప్పుడు మొత్తం స్క్వీజ్ చేయండి, ముందుకు పెట్టి మొత్తం అంటెల్ మీ ట్రైసిప్ పుష్ అవుతుంది గట్టిగా అన్నంత వరకు. 2 7 6 5 4 3 3 3 2 2 1 0. అమ్మా లాస్ట్ సెట్. 8 8 8 7 6 5 4 3 3 3 2
2 2 అమ్మా. టైం వచ్చేసి 10 o'clock. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది, జిమ్ మొత్తం ఖాళీ అయిపోయింది కూడా. ఇక మేము కూడా జిమ్ ఖాళీ చేసి పోయి మిమ్మల్ని కార్డియోలో కలుస్తాం. బాయ్. జిమ్ అయిపోయిన తర్వాత వచ్చేసి నా మీల్ చేసుకున్న 250 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్. ఇక దాని తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని కార్డియో ఎన్నికి మా ఇంటికి కొన్న గల్లీకి వచ్చేసిన. అది సంగతి. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా జస్ట్ 1 kilometer నడుస్తున్నా అంతే ఇంటి నుంచి ఈ లైన్కి. సో ఇప్పుడు ఎట్లనో అట్లా లాగ్ అయిపోతుంది. లైక్ కార్డియో ఎట్లా 12:30 అయిపోతుంది. 12:30 అయిపోయాక కార్డియో చేసి కలుస్తా. ఇప్పుడే వచ్చిన ఇంటికి, కార్డియో అయిపోయింది. 12:37 టైం అవుతుంది. సో ఇప్పటితో ఈ వ్లాగ్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.